వచ్చే అవకాశం కనబడతలేదు. ఇక్కడ గ్యారంటీ ఇస్తున్నారు కానీ బయట మాత్రం రోజు గంటకు ఒకసారి ఆ ప్రభుత్వాన్ని పడగొడతా ఉంటున్నారు. గంటకు ఒకసారి ప్రభుత్వం నిన్న సంగారెడ్డిలో అలాగా గ్యారంటీలకు ఆన్సర్ చేస్తా, ప్రభుత్వ పడిపోడు ఆన్సర్ చేస్తా. గ్యారంటీల విషయంలో ఈ ఎన్నికల్లో ప్రభుత్వం కాంగ్రెస్ ఓడిపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోదు. కానీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే రేవంత్ రెడ్డికి కనునిప్పు అవుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రశ్నించే గొంతుని ఇలా రాష్ట్ర ప్రజలు గెలిపించాలనుకుంటున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా మేము ఈ కాంగ్రెస్ మెడలు వంచి 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేయిస్తాము. అదర్వైజ్ రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా, 4,000 ఆసరా పెన్షన్ ఎగ్గొట్టినా, రైతు బంధు 15,000 ఇవ్వలేదు, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇవ్వలేదు, స్కూటీలు ఇవ్వలేదు, మహాలక్ష్మి 2,500 ఇవ్వలేదు, ఇన్ని ఎగ్గొట్టినా నన్నే గెలిపించిండ్రు, ఇక ఇచ్చేదే లేదంటాడు. మేమేం చెప్పగలుగుతాం ప్రతిపక్షంగా? బిడ్డను 100 రోజుల్లో చేస్తా అన్నావు, డిసెంబర్ 9 మొదటి సంతకం అన్నావు, మరి అసెంబ్లీలో చట్టబద్ధత అన్నావు, అవన్నీ చేయలేదు కనుకనే నేను ఓడగొట్టినరు. ఇప్పటికైనా కళ్ళు తెరువు, ప్రజలు సురుకు పెట్టినరు నీకు అంటే అవన్నీ అమలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే ఇప్పుడు ఆయన రెఫరెండం అన్నాడు, మాట తప్పి మోసం చేసి బాండ్ పేపర్ ఇచ్చి ప్రజలకు మోసం చేసినాక కూడా ప్రజలు ఓట్లు వేయడం అంటే ప్రజలు తమ వేలతో తమ కన్ను పొడుచుకోవడం అవుతుంది. అందువల్ల రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఏం ఆలోచిస్తుండ్రు, రేవంత్ రెడ్డి ఎలాగో మోసం చేసిండు, ప్రశ్నించే గొంతును గెలిపించడం ద్వారానైనా ఇలా ఎందుకంటే మీరు చూశారు అసెంబ్లీలో, మేము గొంతు విప్పినాకనే కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పచెప్పే విషయంలో మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము తట్టి లేపితే అప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి మేము ప్రాజెక్టులు అప్పచెప్పము అన్నారు. మా కేసీఆర్ గారు పొలం బాట పట్టినాక అప్పుడు వరద కాలువలో నీళ్ళు వచ్చినాయి, సాగర్ ఎడమ కాలువలో నీళ్ళు వచ్చినాయి. కేఆర్ఎంబీకి సంబంధించి మీ ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్న స్మితా సబర్వాల్ గారే లెటర్ రాశారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా ఎన్నికల నేపథ్యంలో చేశారు. అలాంటప్పుడు కేఆర్ఎంబీ ప్రాజెక్టులు మీ ప్రభుత్వ పరిధిలో ఉన్న సెక్రటరీ అప్పచెప్పడానికి ప్రయత్నం చేసిందా లేదా వీళ్ళు అప్పచెప్పారా? అసెంబ్లీలో నేను మాట్లాడుతుంటే గిట్లనే ఏమైంది, 8 మంది మంత్రులు లేచిండ్రు. నేను ఈ ఆన్సర్ చేయకముందే ఆడొక మంత్రి క్వశ్చన్ వేస్తాడు, ఆ ఆన్సర్ చేయగానే ఈడొక మంత్రి క్వశ్చన్ వేస్తాడు. ఇది కూడా అసెంబ్లీ లెక్క చేస్తున్నారేమే. నువ్వు అన్న రమేష్ అన్న, నువ్వు రాత్రి 12 కానీ నేను కూర్చుంటా రమేష్ అన్న, కానీ నన్ను జర పురాగా చెప్పని. ఇప్పుడు అన్నది ఏమున్నది, ప్రభుత్వం గులగొట్టే క్వశ్చన్ నువ్వు రాసి పెట్టుకో అన్న. నేను ఆన్సర్ చేసినాక నువ్వు కేఆర్ఎం అడుగు, ఇంకో జిఆర్ఎం అడుగు చెప్తా నేను, రైట్? కానీ లెట్ మీ ఆన్సర్ అన్న. సో మా మిత్రులు చెప్పింది నీకు చెప్తా రమేష్ పెట్టి, డోంట్ వరీ, బట్ లెట్ మీ ఫినిష్ హిస్ క్వశ్చన్. సో ఇప్పుడు ఇన్ని రకాలుగా మోసం చేసిన తర్వాత ప్రజలు ఎట్లా ఓట్లు వేయాలి కాంగ్రెస్కు అనేది ఇలా రాష్ట్ర ప్రజల్లో మీరు మొదట విడతలో చెప్పి చేయకపోతే మీకు ఓట్లు వేశారు కదా. 14 నుంచి 18 వరకు మీరు చెప్పి చేయని వాటికి కూడా దళిత సీఎం, 3 ఎకరాల పొలము, ఇవన్నీ ఇంటింటికి ఉద్యోగం, ఇలాంటివన్నీ ఇస్తామన్నా నమ్మకం పెట్టి వేశారు కదా. మీ ఆందోళన అంతా నాకు అర్థమవుతుంది. తప్పు. మా మేనిఫెస్టోలో 95% అమలు చేశాం. 95% అమలు చేశారు సార్. అమలు చేశారు.